సూర్యాపేటలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇక మనం ఏం చదివినా కూడా వార్త చదివినట్టు చదువుతాం కాబట్టి మన సూర్యాపేట నుంచి దేశవ్యాప్తంగా కూడా మేము షార్ట్ ఫిల్మ్స్ తీయగలిగేటటువంటి మూవీలు తీయగలిగేటటువంటి సత్తా మాకు ఉందని నిరూపిస్తా ఉన్నారు డేంజర్ గ్యాంగ్. గతంలోనే 7200 న్యూస్లో హల్చల్ చేసినటువంటి ఈ డేంజర్ గ్యాంగ్ అంతా మళ్ళీ ఇప్పుడు డేంజర్ టాక్సిక్ గ్యాంగ్ అని పార్ట్ 2 తోటి వస్తా ఉన్నారు. పాతపట్నంలో మరి ముందుగా ఏంటంటే డైరెక్టర్ శ్రవణ్ పరిచయం చేయాలి. ఇప్పుడు తర్వాత ఎందుకంటే ఇప్పుడైతే సూర్యాపేటలో అందుబాటులో ఉంది, ఎవరికైనా కావాలంటే ముందుగానే వచ్చి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత ఈ డేంజర్ గ్యాంగ్ మనకు దొరికేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి. ఎందుకంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇంకొక నుంచి వచ్చి ఇండస్ట్రీ మొత్తం మాదే అంటా ఉన్నారు. ముందుగా డైరెక్టర్ శ్రవణ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా 7200 న్యూస్కి అయితే అపాయింట్మెంట్ ఇస్తారా? తర్వాత అదేం లేదన్న, థ్యాంక్ యూ. డేంజర్ టీమ్ యొక్క షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే వీళ్ళు పెద్ద ఎడిక్టెడ్ బ్యాచ్, గంజాయి గుహలు ఏమన్నా పోయి మరి ఏమన్నా సంపాదిస్తురా అన్న విధంగా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే ఉంది. అంటే ట్రైలర్ చూసినప్పుడు మళ్ళీ తర్వాత షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఏమైందంటే అసలు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, మరి ఆ ఇడ్లీ ఎందుకు తిన్నాడు, ఇంకో దోశ ఎందుకు ఆర్డర్ చేసిన అనేది ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ అవుతాం. ఏ విధంగా ఉండబోతాం అది ఒకసారి మీరు ట్రైలర్ చూడండి అన్న. ట్రైలర్ చూస్తే పాతపట్టణం అవసరం కోసం వాడుకునే మోసగాళ్ళు. మోసపోయేవాడున్నంతకాలం మోసం చేసేవాడు వస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్క గొడవకి కారణం ఒకే ఒక ఎమోషన్. అన్నా నువ్వు ఇక్కడ? నా గురించి వదిలే, ఏం జరిగింది చెప్పు. నువ్వు మాకు ఒక పని చేసి పెట్టాలి. ఏం జరిగిందో చెప్పన్నా. ప్రతి మనిషిలో భయం ఉంటుంది. అదే మనిషిలో భయంతో పాటు వాడిలో ఎక్కడో ఒక రాక్షసుడు కూడా ఉంటాడు. ఇప్పుడేమన్నావు? జీవితంలో తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. వాడి దగ్గర పని చేస్తావా? ఆ పనిలో నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఆ తప్పులకు కారణం ఎక్కువ శాతం డబ్బు. నేనెప్పుడు గొడవలకు కొట్లాడకు వెళ్తానని మాత్రమే తెలుసు. నాతో చేతులు కలుపు, ఈ పాతపట్నం మొత్తం వేలేద్దాం. పట్టుకో. ప్లాన్లో చిన్న చేంజ్. మనిషికి డబ్బు ఎక్కువైతే స్వార్థపరుడవుతాడు. స్వార్థం ఎక్కువైతే మనిషిని ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. సురేష్ ప్రేమని చంపింది ఎవరో కాదు, స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన కథ. ఇన్ని రోజుల ఆట నువ్వు ఆడావు కదరా. వాడు ఆవేశంలో నేనేందో చూపిస్తా. చావుకు రెడీగా ఉన్నాను రా. రారా చూసుకుందాం. రెడీగా ఉండండి. మొత్తానికైతే ఈ లొకేషన్స్ అన్ని కూడా చూస్తా ఉంటే ఎక్కడో సిటీలో తీసినట్టుగా సూర్యాపేటలో సూర్యాపేటలో ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మాకు కావాల్సినంత వరకు వాడుకుంటాం. డేంజర్ షార్ట్ ఫిల్మ్ తీయాలని పాతపట్నంలో అసలు దీనికి సంబంధించి పార్ట్ 2 తీయాలని ఎందుకు అనిపించింది? అసలు పార్ట్ 1లో ఇడ్లీ దోశ కన్క్లూజన్ ఇందులో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైలర్ లోనేమో ఇడ్లీ దోశ, అసలు ఆ దోశ ఎందుకు తిన్నాడు, మరి ఇడ్లీ ఏంది, చట్నీ ఎక్కువ వేసిరా తక్కువ వేసిరా మాకైతే తెలవలేదు. కానీ మరి ఇందులో మరి ఇడ్లీ చట్నీ ముచ్చట రాలేదు. ఇడ్లీ అదేని కాదన్న, అది యాక్చువల్ గా సో ఏంటంటే ఇక్కడ SKC అని పెట్టిన కన్నా శ్రవణ్ కుమార్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి. సో ఇందులో జరిగే క్యారెక్టర్స్ మొత్తం బయట ఎక్కడ నీకు వేరే పాత సినిమా ఉన్నటువంటి డైలాగ్స్ అని లేకపోతే ఇంకే XYZ బయట ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి సినిమా డైలాగులు కానీ మాటలు కానీ ఏది తీసుకోలేదు. ఇది సపరేట్ ఒక నా సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి అక్కడ పాతపట్నంలో ఊర్లో జరిగేటువంటి ఈ సినిమా ఇది అంతే. ఏం చేస్తారు మరి ఇక ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఎట్లా అంటే గంజాయి స్మగ్లింగ్ మొత్తం డాన్స్ అయిపోయి వీళ్ళంతా. మన టీం కూడా వచ్చారు ఇందులో మన టీం లీడర్
వీళ్ళందరికీ ఫుల్ లెంత్ రోల్ ఉంటది, అందరికి రన్ టైం సేమ్ ఈక్వల్ ఉంటది. సో ఇందులో మనోడు